మా పరిశుద్ధుడ పరమ తండ్రి, మీ గణనీయమైన పాదలను పొందనదైనా అల్పులము అయోగ్యులము ఎన్నిక లేని మేము నీ పాదసన్నిధికి వచ్చిన్నాము ప్రభా. నీ వాక్యంలో వెళ్తుండగా ప్రభా, ప్రతి వారికి వినగల చెవిని గ్రహింపగల మనస్సును దయచేయండి. వాక్యం విని విడిచిపెట్టి వారు కాకుండా వాక్యానుసారమైన జీవితం జీవించే భాగ్యం యోగ్యత నాకు మాకు అనుగ్రహించండి. మీరు మహిమ పొందండి, మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు దివ్య నామములో వేడుకొనొచ్చు ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2, 3, 4 వచనాలు నేను చదువుతున్నాను, వినండి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం, అది 1, 2, 3, 4 చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించదని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషము లేదు. ప్రియ దేవులారా, చదవబడిన వాక్య భాగంలో యోహాను తన శిష్యుడైన గాయులకు రాస్తూ ఉన్నాడు. గాయుకు చెప్తూ ఉన్నాడు. గాయు అనగా యోహానుకు ఒక శిష్యుడు, పౌలుకి శిష్యుడు తిమోతి, మోసేకి శిష్యుడు యెహోషువ, మరి ఆ ఏలియాకి శిష్యుడు ఎలీషా. అలాగే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము దేవుని వాక్యంలో గాయు అనబడిన వాడు ఒక పరిచారకుడిగా ఉంటున్నాడు. యోహాను ఆయనతో ఏమని పిలుస్తున్నాడంటే ప్రియుడా అని చెప్తున్నాడు. ప్రియుడా అని ఎవరిని పిలుస్తారంటే ప్రియురాళ్ళని చక్కగా పిలుస్తారు. ఎంతో ప్రేమ ఉంటేనే తన పరిచర్య చేసేవాడి గురించి తను ఎంతగానో మెచ్చుకుంటున్నాడంటే అతను ఎంత విధేయత కలిగి దేవుని పరిచర్యలో సహకరించిన వాడు మనం గ్రహించాలి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్నదా? నీ ఆత్మ సిగురిస్తున్నదా? నీ ఆత్మ ఫలభరితంగా ఉంటున్నదా? ఏ ఆత్మ నీలో ఉన్నది? దేవుని ఆత్మ, దురాత్మ. దేవుని ఆత్మ చేసే పనులు వేరు, దురాత్మ చేసే పనులు వేరు. దేవుని ఆత్మ చేసేవారు దేవుని అడుగుజాడలో జీవిస్తారు. దేవునికి ఉద్దేశాలు, దేవునికి తలంపులు, దేవునికి చిత్తానికి విధేయులై ఉంటారు. లోకానుసారంగా ఉన్నవాడు దుష్టుడు గనక వాడు లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవపడంబాలతో వాడిని జీవితాన్ని పతనం చేస్తూ ఉంటాడు. నీలో ఉన్న ఆత్మ అది దేవునిదై ఉంటే నీకు క్షేమం. అదే లేక లోక సంబంధమైనదైతే నీ జీవితం అంతముకి తీసుకెళ్తుందని గ్రహించాలి. అజ్ఞానదు పొరుగుచారు. ఇక భక్తుడు అన్నాడు యోహాను తన శిష్యుడైన గాయతో, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ ఆత్మ లేనివాడు నావాడు కాడని దేవుడు సెలవిస్తుంది. ఆత్మీయ జీవితంలో జీవించాలి. ఆత్మీయలో ఉంటున్నప్పుడు ఆత్మ ఫలాలు మనలోకి వస్తాయి. గలతీ రాసిన పత్రిక 5:22 ఉంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, విశ్వాసము, మంచితనము, సాత్వికము, ఆశయ నిగ్రహాలు 9 ఫలాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఈ ఫలాలన్నీ మనలో ఉన్నప్పుడు ఒకరినొకరు మన ప్రభువులో మనము ముందుకు సాగిపోతాం. ఈ ఫలాల్లో ఏదైనా ఒక చెడ్డ ఫలం వచ్చిందా ఉన్నటన్నింటినీ పాడు చేసేస్తాం. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు బైబిల్ చదువుతున్నావా? దేవుని సన్నిధికి వెళ్తున్నావా? సాక్షిగా జీవిస్తున్నావా? ప్రభు యొక్క స్వరం వింటున్నావా? ప్రభు దర్శనాన్ని చూడగలుగుతున్నావా? ప్రభుతో నీకు సంబంధం ఉందా? ఇవి ఆత్మ సంబంధమైన కార్యాలు చదువుతాను. అప్పుడే దేవునికి నీకు ఒక సంబంధం, కమ్యూనికేషన్ అని కలుగుతుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు. చూడండి, అక్కడ నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తల గురించి సాక్ష్యం చెప్పగా బహుగా సంతోషించేదను. ఈ గురించి సాక్ష్యం ఎలాగొన్నది? ఈ బిడ్డ ప్రార్థనాపరుడు, ఈయన బాగా పాటలు పాడతాడు, ఈ బిడ్డ దేవుడు గుడి అంటే మానరు, ఈ బిడ్డ మరి దేవుని కార్యాలు ఆసక్తిగా ఉంటాడు. నీ సాక్ష్యం ఎలాగున్నది? నిన్ను గురించి
అమ్మ బాబోయ్ దాని జోలికి వెళ్ళకరు బాబోయ్, లేదా అయ్యో అసలు అయ్యో భయంకరుడు బాబోయ్ అంటే నీ పేరు చెప్తేనే ఇతరులకు గుండె దడేలు అనేది తట్టుకుంటుందా? రోడ్డుని వెళ్తున్నాడు రౌడీ, ఆ రౌడీ చూసి ఆ రౌడీ మా ఫ్రెండ్ అని ఎవరు అంటారా? ఎమ్మెల్యే కానీ ఎంపీకి వెళ్తారు మా ఫ్రెండ్, మా వీధి, మా. ఒకసారి ఇలా బస్సులో వెళ్తున్నారంట, బస్సులో వెళ్తుంటే అడిగారు ఈయన ఎవరు? మా వీధిలో అతను మా ఎమ్మెల్యే గారు, ఆయన అసలు బస్సు ఎక్కరు, ఎక్కడెక్కడ చాలా గొప్పగా చెప్పుకున్నాడు. అదే బస్సులో ఒక గజ దొంగ ఉన్నాడు పక్కన, మరి ఆయన గురించి ఏం చెప్పట్లేదు? ఆడు దొంగడైతే నువ్వు కూడా దొంగడు. మంచి విషయంలో గొప్పగా చెప్పుకున్నారు, చెడు విషయం వచ్చేటప్పటికి కప్పుకుంటున్నారు. కానీ ప్రేమ దేవుళ్ళారా, నీ సాక్ష్యం ఎలాగున్నది? నీ ఇంటిలో నీ సాక్ష్యం ఎలాగున్నది? నీ సంఘంలో నీ సాక్ష్యం ఎలాగున్నది? వ్యక్తిగతంగా నీ సాక్ష్యం ఎలాగున్నది? నువ్వు సాక్ష్యము చెప్తున్నావు, కానీ నీ సాక్ష్యానికి తగినట్లుగా జీవిస్తున్నావా? నీ యొక్క సాక్ష్యము నీ క్రియలను బట్టి బయటపడుతూ ఉంటుంది, నీ నడవడికను బట్టి బయటపడుతూ ఉంటుంది, నీ యొక్క ప్రవక్తను బట్టి బయటపడుతూ ఉంటుంది. సాక్ష్యం ఇచ్చే సంఘమే జీవించే సంఘము. సాక్ష్యము విశ్వాసం. ప్రభు సన్నిధానములో నీ సాక్ష్యం ఎలాగున్నది? దేవుని బిడ్డగా నువ్వు జీవించగలుగుతున్నావా? దొంగగాను, వ్యభిచారిగాను, లోబిగాను, మత్సరాలతోనూ, ఈర్ష్యతోనూ, కుట్రలతోనూ, కక్షలతోనూ, కామకత్వంతోనూ కళ్ళు కప్పుకుపోయి జీవిస్తే నీ యొక్క జీవితము చూస్తున్న వారందరూ వారు నీ గురించి మంచి సాక్ష్యం పలుకుతారా? పలకనే పోరు. పేరుకు మాత్రమే క్రైస్తవుడు, కానీ నువ్వు మృతుడివే. కానీ నువ్వు మృతుడుగా ఉండకుండా ప్రభువులో జీవించేవాడు ఉంటే ఆత్మఫలాలు నీలో రావాలి. ఆత్మీయ స్థితిగతి నుంచి జీవిస్తున్నప్పుడు నీ సాక్ష్యం నిన్ను వెంటాడుతూ ఉంటుంది, నీ క్రియలు నిన్ను వెంటాడుతూ ఉంటాయి. దేవునికి నీకు ఒక మంచి అవగాహన, ఒక మంచి సంబంధం, అభినవ బంధం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అది చూడండి, నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించిందని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినుడి కంటే నాకు ఎక్కువ సంతోషం లేనే లేదు. కనుక ప్రియమైన దేవులారా, నీ యొక్క జీవితంలో నీ యొక్క జీవితంలో ఆత్మీయ జీవితంలో ఫలభరితముగా ఉండాలి. ప్రతి విశ్వాసి నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగున్నది? రెండోది, నీ సాక్ష్యం ఎలాగున్నది? నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటున్నావా? నీవు దేవుని బిడ్డగా మరి నిన్ను గుర్తించగలుగుతున్నారా? అప్పుడప్పుడు ఒక అతను అంటారు చట్రపట్టరు అంటూ ఉంటారు. చట్రపట్టరు అంటే దాని మీనింగ్ నాకు తెలియదు. మొత్తం అంటే అటు ఇటు అనమాట. ఆదివారం ఆరాధనలో ఉంటారు, సోమవారం సినిమా హాల్లో ఉంటారు. చట్రపట్టరు అంటే అలాగ అనుకుంటున్నాను నేను. కనుక మీ యొక్క జీవితం ఎలా ఉన్నది? గుడిలో భక్తిగా ఉంటున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటున్నారు? ఇంటిలో బాగానే ఉంటున్నారు, వీధులు ఎలాగ ఉంటున్నారు? తల్లిదండ్రుల దగ్గర మంచిగానే ఉంటున్నారు, బయట వాళ్ళ దగ్గర ఎలాగ ఉంటారు? సాక్ష్యం అనేది మన వెనకాల వస్తుంది. కనుక గాయని గురించి యోహాను భక్తుడు అంటున్నాడు, కుమారుడా, ప్రియుడా, ప్రియుడా అనగా ప్రియురాల గురించి చెప్తారు కదా, ప్రియురాని పిలుస్తారు కదా. ఎవరికన్నా పని చేస్తాను మగోళ్ళు ఇక్కడ జరిగిందని, అయ్యా నేను పలానా చోట ఉన్నాను రండి అంటే రాట్లా. ఒక స్త్రీ కనుక ఫోన్ చేసి పలానా చోట ఉన్నానంటే వాళ్ళకి డ్యూటీ ఉన్నా సరే, ఖాళీ లేకపోయినా సరే అన్నట్టు ఆయన కన్నా ముందు వచ్చేస్తారు. ద పవర్, ద మ్యాగ్నెట్. అది ఏంటంటారు? అది భక్తి, ప్రేమ, దయ, కనికిరమా, ఏంటో ఆకర్షణ. మేనేజర్ ఒక రోజు డ్యూటీ పోయినా పర్వాలేదు, ట్రాఫిక్ జామ్ చెప్తాను, లేకపోతే యాక్సిడెంట్ అని చెప్తాను, కానీ నేను వెళ్ళాల్సిందే. ఎక్కడికి? ఒక స్త్రీ పిలిస్తే మాత్రం వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఫాస్ట్ గారు బ్యాగులతో పురుగులో కొండి, అయ్యా బాబు ఎన్నిసార్లు ఫోన్ చేసినా చూసినా కూడా తీను వాళ్ళ. కానీ దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఎవరి కోసం పరిగెడుతున్నావు? ఈ సాక్ష్యం ఎలాగున్నది? మనిషికి నువ్వు మంచిగానే ఉన్నావు, పేరుకి మాత్రం పాత్రవే, లోపలంతా కుళ్ళు కుశుద్ధం కుట్రతో. పాదురా అంటే ఆయన సాక్ష్యం మనం చెప్తున్నాము, మన సాక్ష్యం ఎలాగుంది? మన ప్రభువులు ఎలాగుంటున్నావు? ప్రార్థన చేసే అలవాటు ఉందా మనకు? అసలు దేవునికి మనకు సంబంధం ఉందా? క్రైస్తవుడిగా జీవించగలుగుతున్నామా? ఒక నాయకుడు అనగా యోహాను తన శిష్యుడితో అంటున్నాడు, ప్రియుడా, షూలమితి అని చక్కటి అందగత్తె, బాగా డ్యాన్స్ చేస్తుంది, తగ్గిడే తెలుసు కదా మీకు.
అది వేస్తుండే చక్కగా బాగా వేస్తూ ఉంటుంది. వేస్తామని డ్యాన్సులు తిరుగుతుంది చెప్పేసి అన్నలు కోపగించేసి ఇది అత్తమాన స్టేజ్లేనా ఎలా మేకలు మేయి అని చెప్పేసి మేకలు పంపించేశారు. ఈ శూలమితి మేకలు మేయటానికి వెళ్ళిపోయింది. చక్కగా రంగులు గింగులు పూసుకున్న ఆవిడ స్టేజీల మీద చక్కగా ఉండే ఆవిడ మేకలతో ఉండటానికి వెళితే ఎలా ఉంటుందండి పరిస్థితి? ముఖం ఎలా అయిపోతుంది? క్రీమ్ అంతా ఏమైపోద్ది? కరిగిపోద్ది, అంత నల్లగా అయిపోద్ది కదా. అందంగా ఉండే ఆవిడ వేదిక మీద ఉండే ఆవిడ వెళ్ళిపోయింది. ఆ గొర్రెలను కాసుకుంటూ ఉన్నప్పుడు నల్లగా అయిపోయింది. ఒక దిన ముందు ఎవరో ఒక నాయకుడు వచ్చారు. ఆ నాయకుడి దగ్గర ఆ డ్యాన్స్ వేసేవాళ్ళు అవసరమైంది. ఎవరున్నారంటే ఒక అమ్మాయి వేసేది. ఎక్కడుంది ఆ అమ్మాయి అంటే అన్నాలు పంపించేసి ఎక్కడ పంపించేశారు? యజ్ఞవనంలోకి మేకల కోసం. అప్పుడు ఆమెను పిలిపించారు. పిలిపించిన తర్వాత ఆవిడ మళ్ళీ మేకప్ టకప్ చేసి మళ్ళీ డ్యాన్స్ వేయించడం ప్రారంభించి డ్యాన్స్ చేస్తూ ఉంది. ఆవిడ లేచి చేస్తుంది కానీ వచ్చిన అధికారుల వైపు చూడలేదు. ఇంతగా ఎక్కడో అడిలో పిలుచుకొచ్చి ముందు కూర్చోబెట్టి వాళ్ళు ఆ రోజులు పడుకోని అనమాట. పడుకొని తింటారు, పడుకొని చూస్తారు. కన్నమడి సినిమా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చూసే ఉంటారు, చాలాసార్లు చూశారు. దేవుని స్తోత్రాలు అయితే ఆవిడ పాడుతుంది. ఆవిడ పాట పాడుతూ ఆవిడ వచ్చిన అధికారులకు చూడలేదంట. స్త్రీలలో అధిక సుందర వగుదాన నీ ప్రియునిలో విశేషమేమిటి? నిన్ను అక్కడ రాకుండా రప్పించి ఇలా డ్యాన్స్ చేస్తుంటే మా యొక్క చూడడం ఏంటి అసలు ఎవరు అంటే నేను నా ప్రియుడు వైపు చూస్తుంది. ఎవరు నీ ప్రియుడు? మాలో లేనిది ఏంటి, ఆయనలో ఉన్నదేంటి? అప్పుడు ఆవిడ చెప్తుంది, నా ప్రియుడు ధవలవర్ణుడు, నా ప్రియుడు రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, అనక పరిశుద్ధుడు, ధవలవర్ణుడు, పరిశుద్ధుడు, రత్నవర్ణుడు. అంటే దేవునికి వాక్యమును అనక ఆ యేసయ్యను గురించి ఆ శూలమితి చెప్తూ ఉన్నది. ఆ యేసయ్యను మనం చూస్తున్నప్పుడు లోకం ఎంతమందో మనకు ఎన్ని విధాల సలహా ఇచ్చినా మన దృష్టి, మన మనోనేత్రము ఆయన వైపు ఉండాలి. ఆ యేసు వైపు చూస్తూ మన జీవితాన్ని కొనసాగించాలి. అప్పుడు ఆ యొక్క జీవితానికి ఒక ఏంటంటే గుర్తింపు ఉంటుంది. దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీ ఆత్మ ఏ విధంగా విశ్వాసులుగా ఉంటున్నారు కానీ చాలామంది పిశాసులు అయిపోతున్నారండి. నిజంగా వారు ఏంటో కానీ దేవుడు భయం లేకుండా పోతున్నారు. అలా కానీ దేవుని భయం ఎప్పుడైతే వస్తుందో దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలుగుతుందండి. దేవుని కార్యాల పట్ల శ్రద్ధ కలగాలంటే నిన్ను నీవుగా దేవునికి సమర్పించుకుని దేవుని దగ్గరికి రావాలి. నువ్వు ఎదుటివాడిని చూసినంతసేపు నువ్వు బాగుపడవు. ఎదుటివాడిని తప్పులు ఎతికేంత వరకు నీ జీవితం ముందుకు వెళ్ళదు అని దేవుని వాక్యమే ఖచ్చితంగా చెప్తుంది. కానీ నేనేంటి, నా ప్రభు, ఆ ప్రభువుని చూడాలి. ఆ ప్రభు మన జీవితం సరి చేస్తాడు, మనకు అడుగుతాడు, మన శుద్ధి చేస్తాడు. దాని నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపమంత పోవును, రోగమంత తొలగును, నా యేసు యేసునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధ ఆత్మలో. పాపమంత పోవును, రోగమంత
3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. ఈ యొక్క వచన భాగంలో ఈ యొక్క విషయంలో ఏం చెప్తుంటే, సంఘము ఏ విషయంలో మరి జాగ్రత్త కలిగి ఉండాలి. 4 విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను. మీ పరిశుద్ధ గ్రంథాలను తీయండి. మొదటి దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాలు త్వరగా చదవండి. మొదటి దశలోని రాసిన పత్రిక 3వ అధ్యాయము వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క మీ హృదయములను పరిశుద్ధమై అనిత్యమైనవిగా తన సిద్ధపరచగై మేము మీ ఎడల ఎలా ప్రేమతో అభివృద్ధి పొంది వర్తిల్లుచున్నామో అలాగే మీరు ఒకరి ఎడల మరొకరు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందినట్టు ప్రభు దయచేయండి. చాలండి. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు తన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిత్యముగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో బలాభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగునే మీరు ఒకరి ఎడల ఒకరు మనుషులు అందరి ఎడల ప్రేమలో వర్ధిల్లాలి. సంఘములో ఉన్న మనము దేవుళ్ళు వర్ధిల్లాలంటే ప్రేమలో వర్ధిల్లాలి. ప్రేమ లేకపోతే పగ వస్తుంది. ప్రేమ పావురము, పగ కత్తి కదండి. సూటిపుట్టు మాటలతో కత్తుల్లా పూసుకునే కన్నా దేవుని భయం కలిగి ప్రేమ కలిగి జీవిస్తే ఆ కొద్ది క్షణాలు ఆ దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది, ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన ప్రేమమయుడు, దయామయుడు, కృపామయుడు. క్రీస్తు ప్రేమ మరణమంతా బలవంతమైనది. ఎట్లనగా మనం ఇంకను పాపులమైనగా క్రీస్తే మన కొరకు చనిపోయాడు. సంఘ బిడ్డలమైన మనం దేవునిలో ప్రేమను పొంది సంపాదించుకునే వారు ఉండాలి. కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా ప్రేమ గురించే. ప్రేమలో భయం ఉండదు, అది అప్రయోజనంగా మాట్లాడదు, అమర్యాదగా నడుచుకునదు, అది మత్సరపడదు, డంబపడదు అని దేవునికి అన్నింటిలో చాలా ప్రాముఖ్యమైనది. ఆఖరి 13 వచనం ఏం చెప్తానంటే, వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది ప్రేమ. శ్రేష్టమైనది. యోహాను సువార్తలో చూడండి, 13వ అధ్యాయం 34వ వచనంలో, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో కూడా దేవునికి ఏం చెప్తుందంటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. ఒక్క నిమిషం. మీరు ఒకరినొకరు ప్రేమించాలంటే ఎవరిన అంటే ఏం చెప్పి పక్కన్న పడుతుంది, మీకు పడుతుందా? పక్కన్న పడుతూ హలో బాగున్నావు అని అడిగారు కూర్చున్నప్పుడు. వచ్చింతసేపు అయింది, హలో బాగున్నావు అని విష్ చేశారా? లేదే. ఆయన సీట్లను కూర్చున్నాడు, నా సీట్లను కూర్చున్నాను. కానీ పక్కన పలకరించగా దేవుని ప్రేమ ఎక్కడ ఉంది? బాధ. వాక్యం ఏం చెప్తుందంటే, సంఘము ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమింపబడాలి. ఇది ఒక ఆజ్ఞ. దేవుడు నువ్వు ఎదుటి వాడిని ప్రేమించకపోతే నిన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారు? నువ్వు వీళ్ళే పక్కన వాళ్ళు ప్రేమించకపోతే ఎక్కడో ఉన్న దేవుని ప్రేమిస్తున్నావు, గ్యారంటీ ఏంటి? ఎంతసేపు ఎదుటి వాడిని తప్పులు ఎత్తుకోవటం వలన మన జీవితము చాలా దిగజారిపోతూ ఉంటాం. నేనేంటి, నా స్థితిగతులేంటి, నేను నా దేవునికి నేను ఎలాగుంటున్నాను? మొదటి కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 మ్రోగడి కంచును వెనగలాడు తాళం పెట్టంట ప్రేమ లేకపోతే. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తే వినండి. సాధు సుందర్ సింగ్ గారు ఉత్తరప్రదేశాల్లో ఆయన సువార్త చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఊరు బయటికి వెళ్తున్నప్పుడు చాలా ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉండే చెట్టు కింద కూర్చొని బాధపడుతున్న సమయంలో ఆయన పుల్లతో గీక్కుంటే ఒక పెద్ద చిలకడ దుంప దొరికిందండి. ఆ దుంప తింటూ ఉన్న సమయంలో అడవి తగలపడుతుందంట. అడవి తగలపడుతుంటే ఏంటి అడవి తగలపడుతుంది అని ఆయన చూస్తున్నాడంట బయట. ఆ మంటల్లో నుండి అనేకమైన పక్షులు బయటకు వచ్చేస్తున్నాయంట ఆ చెట్ల మధ్య నుండి. కానీ ఒక పక్షి మాత్రము మంటల్లోనికి వెళ్ళిపోతుందంట. ఇది ఆయన చూశాడు. ఇదేంటి విచిత్రంగా ఉంది, ఈ మంటలకు అన్నీ బయటకు వచ్చేస్తుంటే ఈ పక్షి ఏంటి లోనికి వెళ్తుందని దాన్ని గమనించుకుంటా అక్కడ దాకా వెళ్ళాడంట. ఆ పక్షి
ఆ శాఖలకు ఆ మంటలకు కాలిపోయి ముండగట్టుకొని కింద పడినట్టు దాన్ని గమనించిన దగ్గరికి వెళ్ళి ఆ పక్షిని పుల్లతో ఇలాగలా చూసేవరకు బ్రతికున్న పిల్లలు దాని రెక్కల మధ్య ఉన్నాయి. ఆ పక్షి ఆ మంటల్లో కూడా లోనకెళ్ళి తన పిల్లలను కాపాడుకోవటానికి ఆయన రెక్కల కింద దాచుకొని అది చచ్చిపోయి కింద పడిపోయింది. బ్రతికున్న పక్షి పిల్లలు చూశాడు. ఇది తల్లి ప్రేమ. అయితే మన యేసయ్య ప్రేమ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు. ఎవరు ప్రాణం పెట్టగలరు? ఆయన మన పాపం నిమిత్తమై, మన శాపం నిమిత్తమై మనం పొందవలసిన శిక్ష అతను పొందినాడు అని ఎంతగా మనం ప్రేమించాడు. దేవుడు లోకములు ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసముంచి ప్రతి వాడును ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు, నిత్య జీవం పొందడానికి. మనం నశించకుండా ఆయనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే నువ్వు ప్రేమలో వర్ధిల్లాలి అని చెప్తున్నాడు. నువ్వు ప్రేమలో ఎప్పుడైతే ప్రేమించడం ప్రారంభిస్తావో ఆ క్రీస్తు ప్రేమ మరణమంత బలవంతమైనది. ఈర్ష్య బహు కఠోరం. కక్ష పెంచుకోవడం ప్రారంభిస్తే అది సెప్టిక్ లాంటిది అనమాట. అది ఒక వ్యాధి లాంటిది. అది నీ జీవితాన్ని కూడా నాశనం చేస్తుంది. కనుక క్రీస్తు ప్రేమ కలిగిన వారమై ప్రభు ప్రేమను కలిగిన ఓర్పును సహనమును మనం సంపాదించుకొని ప్రభుగా ప్రియుడా నీ ఆత్మవర్ధులుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధాలి. సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను సాక్ష్యం చెప్పు విని బహుగా సంతోషించాను. ఈ విశ్వాసి గురించి లేకపోతే దేవుని బిడ్డ గురించి నువ్వు క్రైస్తవుడిగా ఉంటున్నప్పుడు నీ యొక్క సత్య ప్రవక్తన, నీ సాక్ష్యము, నీ ఆత్మీయ జీవితము ఎలాగున్నదో నువ్వు పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూడండి, మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తాం. మొదటి దశలో రాసిన పత్రిక తర్వాత చదవండి. 2వ అధ్యాయం మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో ఏం రాయబడిందంటే పౌలు దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాగా నేను నడుచుకున్న ప్రకారము దేవుణ్ణి ఎలాగో సంతోష పెట్టాలో మా వల్ల మీరు నేర్చుకున్నది ఇతరులకి నేర్పించమని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. దేవుని సంతోష పెట్టే విధంగా నువ్వు ఉండాలి. దేవుని ప్రేమించేవారు దేవుని సంతోష పెడతారు. ఒక ఉదాహరణ చెప్పనండి. భార్య భర్తల గురించి చెప్తున్నాను. భర్త అన్నాడు, రేపు మా ఇంటికి వెళ్దామే అన్నీ సర్ది అన్నాను అనుకోండి. భార్య ఏం చేస్తుంది? అత్తోరింటికి వెళ్దామంటే పెందలకడ లేకపోదు, ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయంటది, ఏవేవో చెప్తుంది, తొందర సిద్ధపడదు. అదే భర్త రేపు మీ అమ్మ ఇంటికి వెళ్దామే అంటే ఆ రాత్రి ఆవిడ నిద్రపోదు, ఏమేమో సర్దేస్తూ ఉంటుంది బ్యాగులు నిండా. తెల్లారకు ముందే రెడీ అయిపోయి ఇంకా లేకపోతే బస్సు వెళ్ళిపోతుంది, లెక్క కొట్టేస్తుంది. తేడా ఏంటి? మనసు ఎక్కడుంది? అత్తోరింటికి వెళ్తాక లేదు, అమ్మోరింటికి వెళ్తాక ఉందండి. ఇవన్నీ అక్కడ వేసేసి అక్కడ అమ్మేసి అక్కడ ఇచ్చేసి చెవులకి ముక్కులు తగిలించుకొని మా అమ్మ ఎట్టింది, మా అబద్ధం కొట్టిదే అది పెట్ట. అయితే ఇక్కడితే ఈందే తీసుకెళ్ళి వెళ్ళాక ఏం పెట్టలేదా అడుగుతాడు, ప్రశ్న ఎత్తాడు కదా. ప్రేమ, ఎంత ప్రేమ! భర్త దగ్గర ప్రేమ సంపాదించుకుంటున్నావు. దేవుణ్ణి ప్రేమిస్తున్నవాడు నువ్వు దేవుని సంతోష పెడుతున్నావా? వీడు భర్తను సంతోష పెట్టకి అంటే తెప్పకుండా ఉంటాడని చెప్తుంది. ఆయన సంతోష పెడతాం కాదు, అది వెళ్ళిందని ఈయన బుక్కుంటే వెళ్ళిపోయాము ఇంటికి, ఏం తెచ్చి ఏమి ఇచ్చామండి అని అంటుంది. కనుక మా అమ్మ ఇది ఇచ్చింది అడగపోయినా చూపిస్తుంది, అడగపోయిన కాదు చూపిస్తుంది. కానీ ఆయన ఎంతో ఊగిపోతూ ఉంటాడు. రోజు రోజు నా జీతంలో వెళ్తున్నా సరుకని అనుకోడా అలా తృప్తి పడుతూ ఉంటాడు. భర్తను సంతోషపడుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి అమ్మవారింటికి వెళ్ళమంటే మళ్ళీ ఇంకోటి ఏదో తీసుకొస్తుందని ఆయనకి ఆశ. కనుక ప్రేమ అయితే భార్య తన భర్తను సంతోషిస్తున్నట్లుగా నీవు నమ్మిన నీ దేవుణ్ణి సంతోషపడుతున్నావా? మా వల్ల నువ్వు నేర్చుకున్నది మేము ఎలాగ దేవుని సంతోషపెడుతున్నామో ఆ విధంగా మీరు మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం 22వ వచనంలో
దేవుడైన యెహోవా సమూయేలుతో అన్నాడు, ఆ శపితమైన దాన్ని ఏది నువ్వు పట్టురావద్దు, ఆ మగలు అందరినీ చంపేసామని చెప్తే అందరిని చంపేసి బలంగా ఉన్న గొర్రెల్ని అన్ని తీసుకొచ్చి దొడ్లో కట్టేశాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు నేను చెప్పిన మాట వినలేదు కనుక గాడిదలు తోలుకునే పోయేవాడిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి రాజుగా చేశాను. అయితే వాడు నా మాట వినలేదు కనుక తన పదవిని తీసేస్తాను. రాత్రంతా సమూయేలు ఏడ్చి ప్రార్థన చేసి అడిగితే అతను నా మాట వినలేదు. ఇక్కడ ఏం రాబడుతుందంటే, ఒకడు బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినాలి అంటే దేవుని సంతోషపెట్టుగా ఉండాలి. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానించాలి, నీ పొరుగున దాసైనను దాసీనైనను ఎద్దునైనను దేన్ని ఆశించొద్దంటే ఎంతసేపు ఏం కూరమ్మా అని పక్కనే ఆ కూరని ఆశిస్తాం. అంటే మన చిన్న ఏంటంటే మనం ఏంటంటే మనది అలాగ ఉండాలి, పక్కలతో ఖర్చు అయిపోవాలి. అది ఎలా ఉంటుంది పరిస్థితి? కనుక నువ్వు గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యూ. మీరు యూనివర్సిటీకి ఎంతమంది ఇచ్చారు, గుప్పిళ్ళు ఇప్పారు, మీకు తెలుసు, మీ మనసాక్షి తెలుసు. కానీ దేవుని పని ఆగిందా? ఆగలేదు. ఆయన నేను మిమ్మల్ని విడిచిపెట్టను. దేవుని స్తోత్రాలు, దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. కానీ నా పని నువ్వు చెయ్యి, నీ సంతోషంగా మీరు చేస్తే సంతోషంగా దాని ప్రతిఫలం పొందుకుంటారు. ఏడు మొఖంతో గొడ్డు మొఖంతో ఇస్తే ఏడు మొఖంగానే ఉంటుంది. మనుషుడు ఏమి విత్తునో అదే పండుకోను. సంతోషంగా ఇస్తే సంతోషం వెదజల్లి వృద్ధి పొందిన వారు కలరు, తగిన తక్కువ ఇచ్చేసి అని ఏడ్చేవాళ్ళు కలరు. కనుక ఏది కావాలో దేవుడు మీ ముందే పెట్టాడు. కనుక దేవుడు మా ఇంట్లో పెళ్ళి, అది నా దేవుని పని అని సంతోషం నువ్వు చేసావా, ఇప్పటికైనా దేవుడిని పైకి లేపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది చేశానండి, ఇది చేశాను, తప్పించుకున్నావా, దేవుడు కూడా తప్పించుకుంటాడు. ఆ సమయం డాక్టర్ గారు కూడా నేను నాకు డ్యూటీ ఉందని వెళ్ళిపోతాడు, జాగ్రత్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం జాగ్రత్తగా ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎన్ని కష్టాలు కలిగినాను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని కష్టాలు యోహాను భక్తుడు తన శిష్యులను గాయతో చెప్తున్నాడు, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లాలి, నీ సాక్ష్యం మంచిగా ఉండాలి. అలాగే సంఘంతో చెప్తున్న మాట, నువ్వు ప్రేమలో వర్ధిల్లాలి, దేవుణ్ణి సంతోషపెట్టే వరకు ఉండాలి. అంతేకాదు ఇంకో మాట ఏంటంటే విశ్వాసములో వర్ధిల్లాలి. చూడండి వచనం చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాలైన యేసు వైపు చూచుచు నీ ఎదుట ఉంచబడిన పరుగు పందెములో నువ్వు ఓపికతో పరిగెత్తాలట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ప్రేమలో బాగున్నానంటే సంతోషమే, దేవుని సంతోషపెట్టే విధంగా ఉంటే సంతోషమే. నీ విశ్వాసాన్ని బలపరచుకోవాలి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ లేని దాన్ని ఉన్నట్లుగా నమ్మాలి. నా ప్రభు
ఆయన చూసుకుంటాడని ప్రభు మీద నువ్వు భారం వేసుకుని వెళ్ళాలి. ఆ పునాదులు గల పట్టణము కొరకే విశ్వాసంతో అబ్రహాము కొనసాగించాడు. నీ జీవితంలో కూడా దేవుడు ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం నిలబెడుతూ ఉంటాడు. కనుక విశ్వాసం కలిగి నువ్వు జీవించాలి, దేవుని పట్ల విశ్వాసం. అందుకని చాలా అసలు అనగా వినుట వలన విశ్వాసం, అది దేవుని మాట వలన ఉంటుంది. కుమారుని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, సమాధానం గల కానాని స్త్రీని అలాగే దేవుడు పొగాడు. ఆ యొక్క మరి ఆ మార్గంలో ఆ యొక్క యజమానుని కూడా వారిలో విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నీలో ఒక విశ్వాసం ఉండాలి. నా ప్రభు నమ్మదగిన వాడు, కష్టకాలంలో నమ్మదగిన సహాయకుడు ఆయన. నేను ఆయన నమ్ముకున్నాను కనుక ఆయనను ఉమ్ము చేయడు. నీ గురి, నీ కాన్సెప్ట్ దేవుని మీద పెట్టాలి, ఆయన మీద పెట్టుకోవాలి. అక్కడ ఏం లేకపోయినా నా ప్రభు నాకు సహాయం చేస్తాడు. అందుకని విశ్వాసంలో నువ్వు ముందుకు వెళ్ళాలి. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసేంత వరకు నీ జీవితము దిగజారిపోతూ ఉంటుంది. యేసు వైపు చూస్తూ నడిస్తే, అందుకనే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసయ్య వైపు నువ్వు చూస్తూ ఉంటే నీ ఎదుట ఉంచబడిన పరుగు కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, శోధనలు అనేకం వస్తాయి. ఈలోగా ఈర్ష్య, కక్ష, ద్వేషం, మత్సరం, క్రోధం, కుళ్ళు, కుట్రలతో ముళ్ళ ద్రోక్షర వృక్షంలో చుట్టూ ఉంటారు. ఆయన నెవర్ వాదర్ అబౌట్ ఎనీథింగ్. దేవుడు నీ పక్షం నుండి వ్యాజ్యం పడతాడు. దేవుని స్తుతులు, హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమించాలనుకుంటున్నావు, దేవుని సంతోషపెట్టాలనుకుంటున్నావు, నీ విశ్వాసములు ఆయన నీకు ముందుగా ఉండి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసం అంటే ఎలాంటి విశ్వాసం ఉంది మీకు తెలుసు కదా. నైలు నది మీద తాడు మీద ఒక అతను ఈ పక్క నుండి ఆ పక్కకి, ఆ పక్క నుండి ఈ పక్క తిరుగుతుంటే అందరు చప్పట్లు కొట్టి చాలా హాయ్ హాయ్ అన్నారు. సరే నేను తాడు మీద నడవగలనని, కింద నది పెద్ద నది మీద నడవగలనని నమ్ముతున్నారంటే అందరూ ఏమన్నారు? నమ్ముతున్నాను. ఈ పక్క నమ్ముతున్నారు, ఆ పక్క నమ్ముతున్నారు. సరే మీలో ఎవడన్నా వచ్చి నా భుజం మీద కూర్చోండి, ఈ పక్క నుండి ఆ పక్క తీసుకెళ్తాను అనగానే ఎంతమంది ఇచ్చారు? గడ్డి మోపు అయితే తీసుకెళ్ళే పర్వాలేదు, రాయి అయితే పట్టుకెళ్ళే పర్వాలేదు. ఈసారి ఒకవేళ కూర్చుంటే పడైతే నువ్వు నేను ఒక సేమైపోతున్న నదిలో తన వరకు వచ్చేటప్పటికి ఎవరు ముందుకు రావట్లేదు. ఇతరులకు చెప్పడం కాదు కానీ మనలో మనం ప్రభు సన్నిధిలో ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభు నమ్మదగిన దేవుడు. నీ ప్రేమ ఏ విధంగా ఉన్నది? దేవుని ఎవరిని సంతోషపెడుతున్నావు? నీ విశ్వాసం ఎంతది? కుక్క కూడా చెప్పినది ఒకసారి. కుక్క డాక్టర్ గారు కారు కింద పడిన కుక్క, డాక్టర్ బాగు చేసి వదిలేస్తే 6 నెలల తర్వాత వచ్చి గుమ్మ దగ్గర గోకుతుంది. రమ్మంటే రావట్లేదు. ఆయన వచ్చి తలుపు తీస్తే